గౌరవ సభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. రేషన్ షాప్ డీలర్స్ గురించి మీ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా యొక్క మనవి ఏంటంటే వాళ్లకు కమిషన్ ఇంక్రీజ్ చేయాలనేసి నా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు 140 రూపాయలు పర్ క్వింటల్కి ఉంది, 300 రూపాయలు పర్ క్వింటల్కి చేయాలనేసి. అదేవిధంగా గోధుమలకు ఓన్లీ 13 రూపాయలు పర్ క్వింటల్ ఇస్తున్నారు. దీన్ని కూడా 140 రూపాయలు ఏదైతే రైస్కి ఇస్తున్నారో దాని ప్రకారంగా కూడా చేయాలనేసి నా యొక్క మనవి అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే ఈ గోధుమలు కేవలం 55% కార్డులకు మాత్రమే ఈ గోధుమలు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కూడా దృష్టి పెట్టాలని నేను మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా ఇంట్లో వీళ్ళ ఇబ్బందులు ఈ యొక్క ఎందుకు పెంచాలంటే వీళ్ళు ఒక జీవో ఇచ్చిండ్రు అధ్యక్ష, హమాలీస్కి గవర్నమెంటే పే చేస్తుంది అనేసి. బట్ అందులో ఉన్న కన్ఫ్యూజన్ వలన వీళ్ళు ప్రతి 50 కిలోల బ్యాగ్కి 8 రూపాయలు అంటే క్వింటల్కి 16 రూపాయలు ఈ రేషన్ షాప్ డీలర్స్ హమాలీస్కి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా సప్లై చైన్లో కూడా లీకేజెస్ షార్టేజెస్ వల్ల కూడా ప్రతిసారి ప్రతి బ్యాగ్ ఇంకా 47 కిలోలు 50 కిలోల బ్యాగ్కి 47, 48, 49 కిలోలు రావడం మూలాన వాళ్ళు ఇబ్బంది పడుతున్న మాట. అదేవిధంగా గన్ని బ్యాగ్స్ కూడా 550 గ్రాములు ఒక్కొక్క గన్ని బ్యాగ్ వెయ్యి అవుతుంది అధ్యక్ష. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆ గన్ని బ్యాగ్ వెయ్యితోటే వీళ్ళు 50 కిలోల బ్యాగ్ని పంపించడం మూలాన కూడా వీళ్ళకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అదేవిధంగా ఈ పాస్ మిషన్స్ ఏవైతే వీళ్ళ స్టేషనరీ మెయింటెనెన్స్ వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం 21 రూపాయలు పర్ ట్రాన్సాక్షన్కి ఇవ్వాలని ఒక మ్యాండేట్ ఇచ్చింది. అది 2016 నుంచి. అప్పటి నుంచి కూడా వీళ్ళకు ఏ విధంగా కూడా ఈ సొమ్ము అందుబాటులోకి రావట్లేదు, వాళ్ళకి ఇవ్వట్లేదు ఈ రేషన్ షాప్ డీలర్స్కి అధ్యక్ష. అదేవిధంగా గన్ని బ్యాగ్స్ బదులు, ఎందుకంటే గన్ని బ్యాగ్స్ చినిపోవడము, మనం బెంగాల్ నుంచో ఇతర రాష్ట్రాల నుంచో వీటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండడం మూలన దీని బదులు మనం ఒక మనిషికి 6 కిలోలు ఇస్తాం కాబట్టి మల్టిపుల్స్ ఆఫ్ 6 కిలోల మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ని ఏ విధంగా అయితే మన సూపర్ మార్కెట్స్లో ఇస్తారో ఆ విధంగా చేయడం మూలాన మనకి ఈ సమస్యను కూడా అధిగమించవచ్చు అని ఒక నా యొక్క మనవి అధ్యక్ష. అదేవిధంగా థర్డ్ పార్టీ అథెంటిఫికేషన్ ఇది ఇంతకుముందు కరోనా సమయంలో ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎందుకంటే అధ్యక్ష ఈ థర్డ్ పార్టీ అథెంటిఫికేషన్ ఐరిస్ వాళ్ళకి ఐ ఆపరేషన్ అయిందనుకోండి, వాళ్ళకి ఐరిస్ కరెక్ట్ రావట్లేదు. అదేవిధంగా ఇంట్లో పనిచేసి ఈ థంబ్ ఇంప్రెషన్ రికార్డ్ కాకపోవడం మూలాన కూడా కొందరికి రావట్లేదు. కాబట్టి వాళ్ళని గుర్తించి ఈ థర్డ్ పార్టీ అథెంటిఫికేషన్ ఇవ్వడం మూలాన కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి ఓటీపీ ఫెసిలిటీ కొన్ని కార్డులకు అంటే ఇద్దరున్న కార్డుకే ఇస్తున్నారు అధ్యక్ష. దీన్ని ఇద్దరు తర్వాత ముగ్గురు ఆ పైన ఉన్న వాళ్ళకు కూడా ఈ ఓటీపీ ఫెసిలిటీ కల్పించడం మూలాన ఈ యొక్క 5% ఏదైతే మిస్ అవుతుండ్రో అంటే బెనిఫిట్లు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్ దొరుకుతుందనేసి నేను అనుకుంటాను. ఇంకోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఫ్యూచర్లో సన్న బియ్యాన్ని కూడా దీని ద్వారా పంపిణీ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క ఇవి ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుందనేసి నా యొక్క మనవి అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి షాప్కి ఒక 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి పెట్టిండ్రు. దాన్ని 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ప్రతి షాప్కి మెయింటెనెన్స్ రూపంలో ఇస్తే చాలా బాగుంటుందనేసి నా యొక్క మనవి అధ్యక్ష. ఇంకోటి ఇంతకుముందు మా సహచర సభ్యుడు అడిగినట్టు ఇంక్రీజ్ ఇన్ షాప్స్, ఎందుకంటే కార్డులు పెరుగుతున్నాయి, రేపు మళ్ళీ తెల్ల రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త రేషన్ షాప్స్ ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్కటి అయిపోయింది. ఇంతకుముందు వేరే కమాడిటీస్ అమ్ముకోవడానికి విలేజ్ మాల్ అని 2012లో అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చిన అధ్యక్ష ఒక జీవో, దాన్ని ఇప్పుడు అమలు చేయాల్సిందిగా వీళ్ళని కోరుతున్నాను. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఆటో వాళ్ళకి, డ్రైవర్లకి, హోమ్ గార్డులకి
వర్కింగ్ జర్నలిస్టులకు ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ ఇస్తున్నామో వీళ్ళకు కూడా, ఎందుకంటే పంపిణీ వ్యవస్థలో రాజశేఖర రెడ్డి గారు ప్రశ్న అదే రేషన్ షాప్లదే అధ్యక్ష, రేషన్ షాప్ వాళ్ళకు కూడా ఈ ఇన్సూరెన్స్ ని అమలు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకుముందు వీళ్ళకు ఒక 500 కోట్ల డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళు అప్పుడు డీడీ ద్వారా కడుతుండే, ఇప్పుడు ఈ చలాన్స్ కడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది లేదు. పూర్వం ఈ డీడీ ద్వారా కట్టినప్పుడు కొన్ని డబ్బులు అంటే మొత్తం ఇవ్వకుండా కొన్ని డబ్బులు మిగిలిపోయినాయి మన గవర్నమెంట్ దగ్గరనే, వాటిని కూడా చెల్లించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు మరి రాజశేఖర రెడ్డి గారు అడిగినట్టుగా ఇది వీటికి కమిషన్ విషయంలో కూడా తప్పనిసరి అది పరిశీలన చేస్తాం. మీరు చెప్పిన ఇంకో విషయం సప్లై చైన్ లీకేజెస్ విషయంలో చాలా మరి కఠినంగా ఎక్సైజ్ చేస్తున్నాం. మీరు అన్నమాట వాస్తవం. మరి డీలర్లు ఈ సప్లై చైన్లో లీకేజీలో తక్కువ రావడానికి వాళ్ళు ఇబ్బంది పడకూడదనే విధంగా వీఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ ద సప్లై చైన్ లీకేజెస్. ఈ గన్నీ బ్యాగ్స్ 500 గ్రాములు ఉండే మాట అది ఆల్రెడీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. గన్నీ బ్యాగ్ ఆల్రెడీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఇతర ఛార్జీలకి 21 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అది డీలర్లకు ఇవ్వడం లేదని మీరు చెప్పిన విషయం సరే తప్పనిసరిగా అది పరిశీలిస్తాము. మరి ఇంక్రీజ్ ఇన్ షాప్స్, మరి ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మధ్య అంటే పోయిన ప్రభుత్వంలో ఒక 4000 కొత్త తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అక్కడ ఎక్కడెక్కడైతే వయబిలిటీ ఉంటుందో తప్పనిసరిగా కొత్త రేషన్ షాప్స్ ఇస్తాము. కానీ మా అనుభవం ఏంటంటే మరీ ఎక్కువ రేషన్ షాప్స్ ఇచ్చినా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ తగ్గిపోయి వయబిలిటీ కావడం లేదు. సో అందుకోసమే మరి మేము ఎక్కువ రేషన్ షాపులు ఇవ్వడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ రేషన్ షాప్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి వయబిలిటీ ఉండే విధంగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది పరిశీలన చేస్తున్నామని చెప్పి మనవి చేస్తూ స్పీకర్ గారికి ధన్యవాదాలు.